కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం రేపుతూనే ఉంది. సో ఎక్కడ చూసినా కూడా ఇక్కడ చిరుతుంది, ఎక్కడ చిరుత కనిపించింది, ఇక్కడ పెద్ద పులి కనిపించిందనే ఒక మాటలు తప్ప కామారెడ్డి జిల్లాలో ఇంకా ఏ టాపిక్ అనేది హాట్ టాపిక్ గా మారట్లేదు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. అసలు ఏం జరిగింది, ఎక్కడ చిరుత పులి కనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలా. దాంతోపాటు కామారెడ్డి ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రూరల్ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సో ఎక్కడ చిరుతపులి కనిపించింది, ఎక్కడ దాని ఆనవాళ్ళు కెమెరాల్లో బంధించడం జరిగింది అని చెప్పి దాని గురించి మనం మాట్లాడడానికి ఖచ్చితంగా మనము మాట్లాడాలా. సో కామారెడ్డి జిల్లాలో మళ్ళీ చిరుత కలకలం రేపిందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇది రాత్రి గాంధారి మండలం, సీతాయిపల్లి, లింగంపేట మండలం, కొండాపూర్ గ్రామాల సరిహద్దు అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించిందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో దీంతో వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్ ఫోన్తో ఆ చిరుత పులిని చిత్రీకరించడం జరిగింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో ఇవాళ వైరల్గా మారిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో ఎవరైతే ఎక్కడ ఏ గ్రామంలో చూసినా కూడా చిరుత పులులు చాలా భయాందోళనకైతే చెందిస్తూ ఉన్నాయి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల లేగదూడలే కావచ్చు, దాంతోపాటు ఆవులు, గొర్రెలు, మేకలు, సో వీటిని టార్గెట్ చేస్తూ ఆ చిరుత పులులు ఆ వేటనైతే కొనసాగిస్తున్నాయని చెప్పేసి మనకి చాలా మంది అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటు కామారెడ్డి జిల్లా ప్రజలతో మనం మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. సో దీంతో ఏదైతే ఈ వీడియో అనేది వైరల్ అయిన తర్వాత అటవీ శాఖ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. సో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. అటవీ శాఖ అధికారులు స్పందించి ఆ చిరుత పులిని బంధించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ చిరుత పులుల గురించి మనం మాట్లాడుకుంటే రెండు జిల్లాలలో అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో దాదాపు పదుల సంఖ్యలో చిరుత పులులు సంచరిస్తూ ఉన్నాయి. పదుల సంఖ్యలో పెద్ద పులులు కూడా సంచరిస్తూ ఉన్నాయి. సో వాటి పంజాలో చాలా మంది చనిపోతా ఉన్నారు, మూగ ప్రాణులు చనిపోతా ఉన్నాయి అని చెప్పేసి మనము లాట్ ఆఫ్ స్టోరీస్ తోని మనం ముందుకు రావడం జరుగుతూ ఉంది, ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నాం. సో ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఎంత కీలక పాత్ర పోషించినా కూడా ఎక్కడో ఒక మూలన చిరుత పులులు, పెద్ద పులులు ఇవన్నీ కూడా బయటకు రావడం, అవి సంచరించడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఏదేమైనప్పటికీ ఏదైతే మనకి నిజామాబాద్లోని ఏదైతే ఒక 1 month కింద కూడా మనం మాట్లాడినాం, ఏదైతే మనకి నాగారం 300 quarters నియర్ బైలో చిరుతపులి జనావాసాల్లోకి వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడినాం. సో ఇది సేమ్ టైం ఏదైతే కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో ఎక్కడ చూసినా కూడా చిరుతపులుల ఆనవాళ్ళు అనేది ఇవాళ చాలా వరకు కూడా భయపెట్టిస్తుందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలలో కొన్ని కెమెరాలు పెట్టి ఎక్కడ చిరుతపులులు వస్తా ఉన్నాయి, అసలు ఈ చిరుతపులులు మన తెలంగాణేనా లేకపోతే మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి వలస చిరుతపులిలా అనే దాని గురించి కూడా చాలాసార్లు ఆరా తీసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకి మహారాష్ట్ర అనేది సరిహద్దు రాష్ట్రంగా ఉంది కాబట్టి మనకి చాలా పెద్ద ఫారెస్ట్ ఉన్నటువంటి ఆదిలాబాద్ కావచ్చు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సో ఏవైతే ఈ కాగజ్ నగర్ లాంటి ఏరియాలలో కూడా గతంలో చిరుత పులులు, ఈ పెద్ద పులుల దాడిలో చాలా మంది ఇవాళ మృత్యువాతకు పడ్డారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో మాత్రం ఎక్కడ ఏ ఊర్లో చూసుకున్నా కూడా రాత్రి 7 దాటిందంటే చాలు ఇవాళ ఇండ్లకు వాళ్ళు గడేసుకొని ఇవాళ పండుకుంటున్నారు. బయటకు రావాలంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గజ వణికిపోతున్న పరిస్థితి ఉందని చెప్పేసి ఇవాళ గ్రామస్తులు చాలా మంది భయపడుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు డెఫినెట్లీ ఈ చిరుతపులులు ఏవైతే వీటి సంచారం ఏదైతే ఉందో, ఎక్కడెక్కడ చిరుతపులులు కనిపించాయో వాటిని ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేసేసి ఆ చిరుతపులులని వాటిని బంధించాలని చెప్పేసి కామారెడ్డి జిల్లా ప్రజలు, నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం రేపుతూనే ఉంది. సో ఎక్కడ చూసినా కూడా ఇక్కడ చిరుతుంది, ఎక్కడ చిరుత కనిపించింది, ఇక్కడ పెద్ద పులి కనిపించిందనే ఒక మాటలు తప్ప కామారెడ్డి జిల్లాలో ఇంకా ఏ టాపిక్ అనేది హాట్ టాపిక్ గా మారట్లేదు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. అసలు ఏం జరిగింది, ఎక్కడ చిరుత పులి కనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలా. దాంతోపాటు కామారెడ్డి ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రూరల్ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సో ఎక్కడ చిరుతపులి కనిపించింది,
ఎక్కడదని ఆనవాళ్ళు కెమెరాల్లో బంధించడం జరిగింది అని చెప్పి దాని గురించి మనం మాట్లాడడానికి ఖచ్చితంగా మనము మాట్లాడాలా. సో కామారెడ్డి జిల్లాలో మళ్ళీ చిరుత కలకలం రేపిందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇది రాత్రి గాంధారి మండలం, సీతాయిపల్లి, లింగంపేట మండలం, కొండాపూర్ గ్రామాల సరిహద్దు అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించిందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో దీంతో అటుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్ ఫోన్తో ఆ చిరుత పులిని చిత్రీకరించడం జరిగింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో ఇవాళ వైరల్గా మారిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో ఎవరైతే ఎక్కడ ఏ గ్రామంలో చూసినా కూడా చిరుత పులులు చాలా భయాందోళనకైతే చెందిస్తూ ఉన్నాయి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల లేగదూడలే కావచ్చు, దాంతోపాటు ఆవులు, గొర్రెలు, మేకలు, సో వీటిని టార్గెట్ చేస్తూ ఆ చిరుత పులులు ఆ వేటనైతే కొనసాగిస్తున్నాయని చెప్పేసి మనకి చాలా మంది అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటు కామారెడ్డి జిల్లా ప్రజలతో మనం మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. సో దీంతో ఏదైతే ఈ వీడియో అనేది వైరల్ అయింది, వైరల్ అయిన తర్వాత అటవీ శాఖ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. సో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. అటవీ శాఖ అధికారులు స్పందించి ఆ చిరుత పులిని బంధించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ చిరుత పులుల గురించి మనం మాట్లాడుకుంటే రెండు జిల్లాలలో అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో దాదాపు పదుల సంఖ్యలో చిరుత పులులు సంచరిస్తూ ఉన్నాయి. పదుల సంఖ్యలో పెద్ద పులులు కూడా సంచరిస్తూ ఉన్నాయి. సో వాటి పంజాలో చాలా మంది చనిపోతా ఉన్నారు, మూగ ప్రాణులు చనిపోతా ఉన్నాయి అని చెప్పేసి మనము లాట్ ఆఫ్ స్టోరీస్ తోని మనం ముందుకు రావడం జరుగుతూ ఉంది, ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నాం. సో ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఎంత కీలక పాత్ర పోషించినా కూడా ఎక్కడో ఒక మూలన చిరుత పులులు, పెద్ద పులులు ఇవన్నీ కూడా బయటకు రావడం, అవి సంచరించడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. సో ఏదేమైనప్పటికీ ఏదైతే మనకి నిజామాబాద్లోని ఏదైతే ఒక 1 month కింద కూడా మనం మాట్లాడినాం, ఏదైతే మనకి నాగారం 300 quarters నియర్ బైలో చిరుతపులి జనావాసాల్లోకి వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడినాం. సో ఎట్ ది సేమ్ టైం ఏదైతే కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో ఎక్కడ చూసినా కూడా చిరుతపులుల ఆనవాళ్ళు అనేది ఇవాళ చాలా వరకు కూడా భయపెట్టిస్తుందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలలో కొన్ని కెమెరాలు పెట్టి ఎక్కడ నుంచి చిరుతపులులు వస్తా ఉన్నాయి, అసలు ఈ చిరుతపులులు మన తెలంగాణేనా లేకపోతే మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి వలస చిరుతపులిలా అనే దాని గురించి కూడా చాలాసార్లు ఆరా తీసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకి మహారాష్ట్ర అనేది సరిహద్దు రాష్ట్రంగా ఉంది కాబట్టి మనకి చాలా పెద్ద ఫారెస్ట్ ఉన్నటువంటి ఆదిలాబాద్ కావచ్చు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సో ఏవైతే ఈ కాగజ్ నగర్ లాంటి ఏరియాలలో కూడా గతంలో చిరుతపులులు ఈ పెద్ద పుల్ల దాడిలో చాలా మంది ఇవాళ మృత్యువాతకు పడ్డారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో మాత్రం ఎక్కడ ఏ ఊర్లో చూసుకున్నా కూడా రాత్రి 7 దాటిందంటే చాలు ఇవాళ ఇండ్లకు వాళ్ళు గడేసుకొని ఇవాళ పండుకుంటున్నారు. బయటకు రావాలంటే ఇవాళ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గజ వణికిపోతున్న పరిస్థితి ఉందని చెప్పేసి ఇవాళ గ్రామస్తులు చాలా మంది భయపడుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు డెఫినెట్లీ ఈ చిరుతపులులు ఏవైతే వీటి సంచారం ఏదైతే ఉందో ఎక్కడెక్కడ చిరుతపులులు కనిపించాయో వాటిని ఖచ్చితంగా దాన్ని అబ్జర్వ్ చేసేసి ఆ చిరుతపులులని వాటిని బంధించాలని చెప్పేసి కామారెడ్డి జిల్లా ప్రజలు, నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది.